నార్త్ ఇండియాలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. వానలు వరదలతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరస్టులు వణుకు పుట్టిస్తున్నాయి. ముంబై మొత్తం జలమయమైంది. 250కి పైగా విమాన సర్వీసులపై ప్రభావం పడింది. ముంపు ప్రాంతాల్లో నాన్ స్టాప్ గా రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. మహారాష్ట్రలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబై నగరం మొత్తం అతలాకుతలమైంది. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. రోడ్లు, రైల్వే లైన్లు, దిగువ ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం జలమయమయ్యింది. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 250కి పైగా విమాన సర్వీసులపై ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు. కుండపోత వర్షాలు, వరదలతో సిటీలోని రైలు పట్టాలు నీటి మునిగాయి. కుర్లా రైల్వే స్టేషన్ ట్రాక్ మునిగిపోయింది. లోకల్ రైళ్లను రద్దు చేశారు రైల్వే అధికారులు. భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలు, పలు ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రైవేటు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని సూచించింది. అవసరమైతే తప్ప ప్రజలకు బయటకు రావద్దని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విజ్ఞప్తి చేసింది. ముంబై రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి. ఎటు చూసినా మోకాళ్ల లోతు వరకు వరద నీరు చేరింది. బైకులు, కార్లు వరద నీటిలో చిక్కుకున్నాయి. బీకేసీ, దాదర్, హింద్మాతాలో వరద నీరు నిలిచింది. కోపర్ కైర్హానే అండర్ పాస్ లో వరద నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అటు పూణేలోనూ భారీ వర్షం పడుతోంది. తానేలోని అండర్ పాస్ లోకి వరద నీరు చేరింది. पर आने वाली गाड़ी 9:41 की बेलापुर जाने वाली। ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం ఫడ్నవీస్. అత్యవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరించారు. ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ రెడీగా ఉన్నాయన్నారు ఫడ్నవీస్. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేశాయన్నారు సీఎం. महाराष्ट्र में बहुत बड़े पैमाने पर बारिश हो रही है. कुछ जगह पर जान और माल का नुकसान हुआ है. वहां पर हमने सारी एहतियात बरती हुई है. वहां पर एसडीआरएफ और एनडीआरएफ के लोग भी हमने तैनात किए हैं. आगे भी जहां पर रेड अलर्ट बताया गया है वहां पर हम लोग कार्रवाई कर रहे हैं. मुंबई में भी 300 mm बारिश करीब करीब हुई है, जिसके कारण कुछ डिस्ट्रप्शंस निर्माण हुए, लेकिन अभी पानी नीचे जा रहा है. జమ్మూ కాశ్మీర్ క్లౌడ్ బరస్టులు, వర్షాలు, వరదలు కంటిన్యూ అవుతున్నాయి. కథువా జిల్లా క్లౌడ్ బరస్ట్ ఘటనలో మృతుల సంఖ్య 7కు చేరింది. మరికొందరు గాయపడ్డారు. బాధితులకు ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. కిష్తవార్, కథువా జిల్లాల్లో జరిగిన క్లౌడ్ బరస్ట్ ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ను ముమ్మరం చేశారు అధికారులు. సైన్యం, పారామిలిటరీ దళాలు జేసీబీలతో రెస్క్యూ కొనసాగిస్తున్నాయి. कि जो लोग लापता हैं, कोई 70 के आसपास, उनको अब जिंदा खोज के निकालना अब लगभग नामुमकिन बन रहा है. अब इन हालात में हमारी कोशिश रहेगी कि जितने ज़्यादा लोगों के हम डेड बॉडीज़ रिट्रीव करके कम से कम उनके घर वालों को दे सकें, ताकि वो सही तरीके से उनके अंतिम संस्कार जो हैं वो कर सकें. ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జి దగ్గర యమునా నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. వజీరాబాద్, హత్నీకుండ్ బ్యారేజీల నుంచి ప్రతి గంటకు వరద ప్రవాహం పెరుగుతున్నట్లు గుర్తించారు అధికారులు. భారీ వర్షాల కారణంగా యమునా నదిలోకి 1,78,000 క్యూసెక్ల వరద చేరుతోంది. దీంతో హర్యానా యమునానగర్లోని హత్నీకుండ్ బ్యారేజీ 18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలతో గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కన్నౌజ్లో గంగా నది 126 మీటర్లకు మించి డేంజర్ స్థాయిలో ప్రవహిస్తోంది. నీటి మట్టం పెరగడంతో తీర ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. దీంతో వరద బాధితులు తమ ఇండ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ముఖ్యంగా కాసింపూర్, బక్షీపూర్ తీర ప్రాంత గ్రామాలు వరదకు ప్రభావితమయ్యాయి. మధురాలో యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎప్పటికప్పుడు ఫ్లడ్స్ కి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. అటు హిమాచల్
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ కొండచర్యలు విరిగి పడుతున్నాయి. మరోవైపు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, సిఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు బృందాలుగా విడిపోయి సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. బండరాళ్లు, బురద ప్రాంతాల్లో చిక్కుకున్న వారి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి దళాలు.